క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే అక్కడితో తగ్గిపోతుందా? లేకుంటే దాని పునరుత్పత్తి ఆగుతుందా? అది క్యాన్సర్ మనం ఏ స్టేజ్లో బయటపడ్డది అది చాలా ఇంపార్టెంట్. అది మనకి అది చాలా ఏమంటారు మనం ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సిన విధం. ఇప్పుడు చాలామంది మన జనాలకి క్యాన్సర్ అంటేనే ఒకటి అనుకుంటారు, అమ్మో క్యాన్సర్ వచ్చింది నేను చనిపోతాను, అంటే చనిపోతాడు వీడు, క్యాన్సర్ వచ్చింది వీడు చనిపోతాడు. అది ఒక కామన్ మిత్ ఉంది, అంటే అది ప్రీ కన్సెప్షన్ ఒకటి మైండ్లో ఫిక్స్డ్ ఉందన్నమాట. అదే దానికి జనాలు కూడా దే ఆర్ నాట్ రాంగ్. ఎందుకంటే ఇంతకుముందు టైం అంటే మనకి అంత అవేర్నెస్ లేదు, జనాలకు అవగాహన లేదు. క్యాన్సర్ అంటే అది ఒక అంటువ్యాధి లాగా అనుకునే వాళ్ళు, అలా అనుకుని అసలు డిస్కస్ చేస్తేనే కదా మనకు నాలెడ్జ్ స్ప్రెడ్ అయ్యేది, ఇన్ఫర్మేషన్ వచ్చేది. అది లేకపోయేసరికి జనాలు వాళ్ళ ఇష్టం వచ్చింది మైండ్లో ఆలోచించుకుంటారు. సో క్యాన్సర్ అనేది చాలా వరకు ఏమంటారు ఎర్లీ స్టేజ్లో మనం బయటపడ్డది అనుకోండి, అది ట్రీట్ చేయొచ్చు. చాలా వరకు చాలా క్యాన్సర్స్ మనం ట్రీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ చాలా కామన్. దాని తర్వాత గర్భాశయ ముఖద్వారం ఉంటుంది కదా, దాన్ని సర్విక్స్ క్యాన్సర్ అంటారు. సో ఈ ఆడవాళ్ళలో ఈ రెండు చాలా కామన్ క్యాన్సర్స్. అండ్ ఈ రెండు క్యాన్సర్స్ ఒక చెప్పాలి అని అంటే ఒక విధమైన మంచి క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు. మనం తొందరగా ఎర్లీ స్టేజ్లో బయటపడ్డాయి అనుకోండి, దీనికి ఛాన్స్ ఆఫ్ క్యూర్ ఎక్కువ ఉంది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2లో మనం స్టేజెస్ లాగా మాట్లాడతాం కదా, క్యాన్సర్ ఏమన్నా స్టేజ్ 1 వింటా ఉంటారు, స్టేజ్ 1 స్టేజ్ 4 వీడు లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి. సో స్టేజ్ 1 స్టేజ్ 2 క్యాన్సర్స్ అంటే దానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్టేజ్ 1కి 95% క్యూర్ రేట్ ఉంటుంది అనమాట. ట్రీట్మెంట్ అంటే బయటపడినప్పటి నుండి మొత్తం ట్రీట్మెంట్ యాజ్ పర్ ప్రోటోకాల్ ఆంకాలజిస్ట్ చెప్పినట్టు ఫాలో అయిపోతే క్యూర్ ఎక్కువ ఉంటుంది. అదే సపోజ్ మనం ఎక్కువ స్టేజ్లో బయటపడ్డది అనుకోండి, సపోజ్ స్టేజ్ 3 స్టేజ్ 4 స్టేజ్ పెరిగే కొద్దీ ఛాన్స్ ఆఫ్ క్యూర్ తగ్గిపోతూ ఉంటుంది. స్టేజ్ 3 వచ్చేసరికి క్యూర్ ఛాన్సెస్ ఎట్లా అంటే ఒక 60-70% అయిపోతుంది. తర్వాత స్టేజ్ 4 అంటే మనం చెప్పలేము, 10-15%. సో ఏ స్టేజ్లో క్యాన్సర్ అనేది బయటపడుతుందో అది చాలా ఇంపార్టెంట్. అందుకే మేము చెప్తా ఉంటాం, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న మీకు సిమ్టమ్ అంటే మీకు హెల్త్ బాగాలేదు, ఇది మీకు మీ బాడీకి నార్మల్ కాదు, మీకు ఏదైనా తేడా అనిపిస్తుంది అని అంటే మీ అంతలో మీరు అంటే ఇమాజిన్ చేసుకొని ఇదై ఉండొచ్చు అదే ఉండొచ్చు, సర్లే చూద్దాంలే అలా ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో అది నేను అంటే జనాలు ఇక్కడ మా కామన్ పబ్లిక్ మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ సెల్ఫ్ మెడికేషన్ అలా కాకుండా, అలా లేకపోతే ఓకే సర్లే మేము ఇంట్లోనే వైద్యం చేసుకుందాం, హోమ్ రెమెడీస్ చూద్దాం అలా కాకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అంటే ఒక మెడికల్ ప్రొఫెషనల్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ కొంచెం ప్రాబ్లం ఉన్నా చెకప్ చేయించుకుంటే, సపోజ్ క్యాన్సర్ ఏమైనా లక్షణాలు ఉంటే డాక్టర్స్కి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా మేము ఎవాల్యుయేషన్ చేసి తొందరగా బయటపడే ఛాన్స్ ఉంటుంది కదా. సపోజ్ మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, అది ఇంకా మనకు బయటపడదు, ఏదో లాస్ట్ స్టేజ్లో వస్తుంది, ఇంకా పెద్దగా అయిపోయి వస్తుంది అనమాట.